శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాల అనుకూలత పెరగాలన్నా, వ్యతిరేక గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకోవాలన్నా, ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, గోమాతకి ఎటువంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వారికి ఈ 10 రోజుల్లో భవిష్యత్ ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ మధ్యలో 10 రోజుల ఫలితాలు గ్రహాల సంచారాన్ని బట్టి పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకునే 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు ఎలా ఉన్నాడంటే 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 6వ సంచారం ఎక్సలెంట్ గా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. తర్వాత 5 రోజులు 7వ సంచారం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అంటే జూన్ 11 నుంచి జూన్ 15 వరకు కూడా సూర్యుడి బలం ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంది. సూర్యుడి బలం బాగుంది కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫీసులో శత్రువులు నశించిపోతారు. చాలా కాలంగా వెనక గోతులు తీసే శత్రువులు ఎవరున్నా వాళ్ళందరూ కూడా మీకు మిత్రులుగా మారి ఫేవరబుల్ గా ఉంటారు. బాస్ కూడా ఫేవరబుల్ గా ఉంటాడు. రాజకీయాల్లో కూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అనారోగ్యాలు తొలగిపోతాయి. జూన్ 11 నుంచి జూన్ 15 మధ్యలో ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ప్రధానంగా సూర్యుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం ఇస్తాడు. కాబట్టి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ ప్రయోజనాలన్నీ జూన్ 11 నుంచి 15 మధ్యలో ధనుసు రాశి వాళ్ళకు ఉంటాయి. జూన్ 16 నుంచి జూన్ 20 మధ్యలో ఎలా ఉంటుందంటే 7వ స్థానంలోకి సూర్యుడు రావటం వల్ల ఎవరైనా కొలీగ్తో కలిసి ఆఫీసులో వర్క్ చేస్తే క్రెడిట్ మొత్తం కొలీగ్కి వెళ్ళిపోతుంది, మీ క్రెడిట్ రాదు. కాబట్టి ఇండివిజువల్గా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఎంత కష్టపడ్డా సరే రికగ్నైజేషన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు మీ కష్టాన్ని అందరూ గుర్తించేలాగా దాన్ని ప్రజెంట్ చేయటం నేర్చుకోవాలి. అంటే దాన్ని ఎప్పుడూ కూడా ప్రజెంటేషన్ ఇస్తూ ఉండాలి. లేకపోతే మీరు కంబైన్డ్గా చేసిన వర్క్ క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళు తీసుకుంటారు, మీ కష్టం క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళు తీసుకుంటారు. సూర్యుడు 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రకమైన సమస్య జూన్ 16 నుంచి జూన్ 20 మధ్యలో ధనుసు రాశి వాళ్ళకు ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ రోజు చదవటం లేదా వింటం చేయండి. ఓం సవిత్రే నమః రోజు 12 సార్లు చదువుకోండి. ఒకసారి గోధుమలు పంతులు గారి కేజింబావు ఎర్రబట్టలో కట్టి దానం ఇవ్వండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. ఇవి చేసుకుంటే సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా ధనుసు రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందొచ్చు. ఆ తర్వాత బుధుడు ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉన్నాడంటే 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 10 రోజులు కూడా ధనుసు రాశి వాళ్ళకు బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ధనుసు రాశి విద్యార్థులకి కంబైన్డ్ స్టడీస్ చేస్తే ఇబ్బంది ఉంటుంది. కంబైన్డ్ స్టడీస్ కాకుండా సాధ్యమైనంత వరకు ఇండివిజువల్గా చదువుకునే ప్రయత్నం చేయండి. నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయితేనే కొత్త జాబులు వస్తాయి. బిజినెస్ కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఇబ్బందులు ఉంటాయి. పార్ట్నర్స్తో గొడవలు అవటం, పార్ట్నర్స్తో విభేదాలు వచ్చి విడిపోవటం, పార్ట్నర్షిప్ బిజినెస్ పరంగా సమస్యలు రావటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి పార్ట్నర్స్తో వెళ్లకుండా ఇండివిజువల్గా మీ వర్క్ మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అయినప్పటికీ కూడా కష్టానికి తగిన ఫలితం రావటం కష్టంగానే ఉంటుంది. బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి బుధుడి బలం పెంచుకోవాలి. అంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి సంబంధించినటువంటి గం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం వినాలి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకోవాలి. ఇవి చేసుకుంటే బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ధనుసు రాశి వాళ్ళ కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. పంచమంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు పిల్లల్లో మగపిల్లల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మగపిల్లలు చెప్పిన మాట వినకపోవటం, మొండితనంగా ప్రవర్తించడం, ఇలా ఏదో ఒక సమస్య సృష్టిస్తూ ఉంటారు. అటువంటప్పుడే సహనంతో ఆ సమస్యలు పరిష్కరింపజేసే ప్రయత్నం చేయాలి. కుజుడు పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రధానంగా ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ కూడా పెద్ద బలం అయితే ఉండదు. బ్రదర్స్తో జాగ్రత్తగా ఉండాలి, సిస్టర్స్తో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ అనేది డల్గానే ఉంటుంది. కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ రకమైన సమస్యలు ఉంటే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం గుహాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి.
సుబ్రహ్మణ్య అష్టకం వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబో కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే కుజుడి బలం పెరుగుతుంది. కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. ఆ తర్వాత శుక్రుడు ధనుసు రాశి వాళ్ళకి 8వ స్థానంలో ఎక్సలెంట్గా ఉన్నాడు. 10 రోజులు శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే వంశపారంపర్య ఆస్తులు వచ్చేలాగా చేస్తాడు. మామూలుగా ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి బలం లేదు. కుజుడు అంత స్ట్రాంగ్గా ఏం లేడు. కానీ 8వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ధనుసు రాశి వాళ్ళకి వంశపారంపర్యంగా అనూహ్యంగా ఆస్తిపాస్తులు కలిసి రావడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కానీ, తాత ముత్తాతల నుంచి కానీ, లైఫ్ పార్ట్నర్ వైపు నుంచి కానీ ఏదో ఒక విధంగా ఆస్తిపాస్తులు కలిసి వచ్చి మంచి బెనిఫిట్ పొందగలుగుతారు. 8వ ఇంట్లో శుక్రుడి వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది, జనాకర్షణ ఉంటుంది. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో బాగా షైన్ అయ్యే అవకాశం, కొత్త కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి శుక్రుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ధనుసు రాశి వాళ్ళకి బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు కాబట్టి 10 రోజులు ఈ 2 గ్రహాలు యాంటీగా ఉన్నాయి కాబట్టి బుధుడికి కుజుడికి సంబంధించిన పరిహారాలు గట్టిగా చేసుకోవాలి. సూర్యుడికి కూడా మొదటి 5 రోజులు అవసరం లేదు. చివరి 5 రోజుల్లో సూర్యుడి బలం తగ్గుతుంది కాబట్టి చివరి 5 రోజుల్లో సూర్యుడికి పరిహారాలు, ఈ 10 రోజుల్లో కూడా శుక్ర సంబంధమైన పరిహారాలు చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళు గ్రహాల వ్యతిరేకత నుంచి బయటపడి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకొని ఈ 10 రోజుల్లో సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా అదృష్టం తొందరగా లభించాలంటే, దురదృష్టం దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే ఘాతవారం రోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కొన్ని ప్రత్యేకమైన పనులు ఘాతవారం రోజు నిర్వహించుకున్న ఎలాంటి ఇబ్బంది ఉండదు. 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ఘాతవారం అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఘాతవారం రోజు ఏం చెయ్యకూడదో జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఘాతవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చెయ్యకూడదు. ఘాతవారం రోజు ఒక పని మీద బయలుదేరి ప్రయాణం చేస్తే ఆ పని అవ్వదు. ప్రయాణాల పరంగా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఘాతవారం రోజు వ్యవసాయ సంబంధమైన పనులేవి ప్రారంభించకూడదు. బావులు తవ్వటం, చెరువులు తవ్వటం, కాలువలు తవ్వటం, బోరింగులు వేయించుకోవటం ఇలాంటివి ఏవి కూడా ఎవరైనా సరే వాళ్ళ రాశికి ఘాతవారం ఉన్న రోజు చేసుకోకూడదు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళు ఘాతవారం రోజు కొత్తగా వ్యాపారాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించకూడదు. వ్యాపార సంబంధమైన విషయాలు, వ్యవసాయ సంబంధమైన విషయాలు, ప్రయాణానికి సంబంధించినవేవి కూడా ఘాతవారం రోజు చెయ్యకూడదు అని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. తీర్థయాత్ర లాంటివి కూడా ఘాతవారాల్లో ప్రారంభించకుండా ఉండటమే మంచిది. అలాగే చాలా మంది తెలియక బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టుకుని గృహప్రవేశం ఘాతవారం రోజు చేస్తారు. గృహప్రవేశం ఘాతవారం రోజు చేస్తే ఆ ఇంట్లో ఎక్కువ కాలం ఉండరు. తొందరలోనే ఖాళీ చేయటమో అమ్ముకోవటమో జరుగుతుంది. ఘాతవారం రోజు గృహప్రవేశం చేయకూడదు. మరి ఘాతవారం రోజు ఏం చేసుకోవచ్చు? పెళ్లి చేసుకోవచ్చు. మీకు పెళ్లి ఘాతవారం రోజు జరిగినా ఇబ్బంది లేదు. ఉపనయనం, ఒడుగు చేసుకోవచ్చు. యజ్ఞయాగాదులు, హోమాలు చేసుకోవచ్చు. అలాగే పట్టాభిషేకం చేసుకోవచ్చు. పట్టాభిషేకం అంటే పూర్వకాలంలో రాజులకు చేసేవాళ్ళు. ఆధునిక కాలంలో అయితే ఉద్యోగంలో మీకు ఒక అధికార పదవి హోదా ఇవ్వాలనుకుని ఆ అధికార పదవి హోదా ఇవ్వాలనుకున్నప్పుడు ఘాతవారం రోజు ఇచ్చినా దోషం ఉండదు. అలాగే ఆడవాళ్ళకి సీమంతం ఘాతవారం రోజు చేయొచ్చు. అందులో ఏ దోషము లేదు. కాబట్టి ఏవి చేయవచ్చో అవి చేయాలి, ఏవి చేయకూడదో అవి చేయకూడదు. ఘాతవారం అనేది ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రోజుగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఆదివారం ఘాతవారం, వృషభ రాశి వాళ్ళకి శనివారం ఘాతవారం, మిథున రాశి వాళ్ళకి సోమవారం ఘాతవారం, కర్కాటక రాశి వాళ్ళకి బుధవారం ఘాతవారం, సింహరాశి వాళ్ళకి శనివారం ఘాతవారం, కన్యారాశి వాళ్ళకి శనివారం ఘాతవారం, తులారాశి వాళ్ళకి గురువారం ఘాతవారం. కాబట్టి మీ రాశికి ఘాతవారం అని ఎప్పుడైతే చెప్పారో ఆ వారం రోజు ఇప్పుడు చెప్పిన ఏ పనులు కూడా చేయకూడదు. కొన్ని ప్రత్యేకమైన పనులే చేసుకోవాలి. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రవారం ఘాతవారం, ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రవారం ఘాతవారం, మకర రాశి వాళ్ళకి మంగళవారం ఘాతవారం, కుంభరాశి వాళ్ళకి గురువారం ఘాతవారం, మీనరాశి వాళ్ళకి శుక్రవారం ఘాతవారం. 12 రాశుల వాళ్ళకి ఘాతవారం అని ఇలా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఘాతము అంటే దెబ్బ అని అర్థం. అందుకే ఘాతవారం రోజు ఎవరైనా ఎప్పుడైనా ప్రయాణాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కానీ,
తీర్థయాత్రలు కానీ ఘాతవారం రోజు ప్రారంభించకండి. అత్యవసరంగా ఘాతవారం రోజు ప్రయాణాలు చేయవలసి వస్తే మాత్రం అటువంటప్పుడు ఇష్టదైవాన్ని స్మరించుకొని ఏదైనా పదార్థాలు దానం ఇవ్వటము, కొద్దిగా పెరుగు నోట్లో వేసుకుని వెళ్ళటం, తేనె నోట్లో వేసుకుని వెళ్ళటం, ఇటువంటివి చేసి మాత్రమే ప్రయాణాలు నిర్వహించాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఘాతవారాన్ని పాటించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారాన్ని బట్టి దినఫలాలు, మాస ఫలాలు, 10 రోజుల ఫలితాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటినీ తెలుసుకోవాలన్నా గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఒక్కొక్క గ్రహం ఖగోళంలో మారినప్పుడు అది 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకోవాలనుకున్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.